ఈరోజు ఒక మంచి సంగతి బైబిల్లో నుండి మీకు నేర్పిస్తాను. దేవుడు రాసిందే, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిందే, మీరు చాలాసార్లు చదివిందే. కానీ ఈరోజు మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. పాప రోజు ఏం పెడుతున్నారు అంటే, తొలిసారిగా ఆహారాన్ని పెడుతున్నారు. అంతేనా? ఇంతకుముందు పాప అన్నం తినలేదా? తినలేదా? తినలేదు. అన్నం అయితే తినలేదు. కానీ ఏం తాగింది? పాలు తాగింది. రైట్. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. ఈ తల్లిపాలు గురించే నా ప్రసంగం. దాని గురించి, తల్లిపాలు గురించి ప్రసంగం ఉందా బైబిల్లో? ఉంటుందా? కొన్ని మీరు ఆలోచించండి. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? భూమి మీద నీ జీవితంలో జరిగే ప్రతి దాని గురించి దేవుడు మాట్లాడతాడు. కారణం ఏంటంటే, నువ్వు దేవుడికి కొడుకు కదా, నువ్వు దేవుడికి కూతురు కదా, నీకు అన్నీ చెప్పాలనే బైబిల్ రాయించాడు. బాబు ఇప్పుడు బాగుంది బాబు సౌండ్, నీకు ముట్టుకోకండి దాన్ని. దేవుడు నీకు చాలా చెప్పాలనుకున్నాడండి. దేవుడు మనుషులకు చాలా చెప్పాలనుకున్నాడు. కానీ మనిషి గర్వాంధుడై దేవుడి మాటకి విలువని సమాజం అయిపోయింది. కనుక దేవుడు ఎంత జ్ఞానం నేర్పాలనుకుంటున్నాడో ఆ జ్ఞానం ఏమీ కూడా మనిషికి అందకుండా, దేవుడి ప్రేమ అర్థం కాకుండా పోతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు అండి, ఒక రోజు నాకు నిజం చెప్తున్నాను, ఈరోజు మీతో ఏదైతే చెప్తున్నానో దీనిని నేను అనుభవించి కళ్ళంప నీళ్లు చెమర్చాయి. ఈ పాఠం నేను రాసుకుంటున్నప్పుడు ఎందుకు చెమర్చాయంటే, కళ్ళంప నీళ్లు రెండు సందర్భాల్లో వస్తాయండి. ఒకటి బాధపడినప్పుడు, రెండు సంతోషపడినప్పుడు. నేను బాధతో వచ్చినవి కదవి, సంతోషంతో వచ్చాయి. ఏంటా సంతోషం ఏముందో ఈరోజు మీరు వింటారు. వెరీ గుడ్. తల్లి పాలు మేము తాగాము అనవచ్చు. వెళ్ళాపండి, ఎందుకు ఎత్తించాలో చివరిలో తెలుస్తుంది మీకు. అందరు తాగారా? వెరీ గుడ్, సంతోషం. కల్పాలు తాగేవండి అందరం. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు అంటే, మన కళ్ళ ముందున్న ప్రతి దాంట్లో నుంచి ఆయన గురించి నేర్పేవాడే దేవుడు. మీరు త్రాగే దాంట్లోనూ నేను ఉన్నాను అంటాడు, మీరు తినే దాంట్లోనూ నేను ఉన్నాను అంటాడు. మీరు భూమి మీద ఏది అనుభవిస్తున్నా అది నాదే, దానిని నేను మీకు పెట్టాను అంటాడు దేవుడు. ఈ పెట్టడం వెనకాల కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉందండి. ఏంటో ఉద్దేశం అంటే, ఏమీ లేదు, అది నా ప్రేమ అని నువ్వు గుర్తెరిగితే చాలు. తల్లిపాలు నా ప్రేమ అని గుర్తెరిగితే చాలు. కానీ ఓపెన్గా మిమ్మల్ని అడుగుతున్నానండి, తల్లిపాలు వెనక దేవుడు ప్రేమ ఉందని ఈ సమాజం గుర్తించిందా? తల్లిపాల వెనక తల్లి ఒకతే ఉందని గుర్తించిందా? ఏ బిడ్డనైనా అడగండి, మా అమ్మండి, మా అమ్మ లేకపోతే నేను లేనండి. బాబా, అమ్మను ప్రేమించు, తప్పు కాదు. అమ్మను నీకు ఇచ్చిన దేవుడిని ప్రేమించవా? ప్రేమించగా. అమ్మను ప్రేమిస్తాడు, నాన్నను ప్రేమిస్తాడు, ఏమన్నా అక్కను ప్రేమిస్తారు, తమ్ముడిని ప్రేమిస్తారు, చెల్లెని ప్రేమిస్తారు, 4 పాఠాలు చెప్పినందుకు గురువును ప్రేమిస్తారు. అన్నీ చేసిన దేవుడిని మాత్రం ప్రేమించరండి. ఎందుకు ప్రేమించరంటే, అసలు అన్నిటి వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మానవుడికి తెలియదు. అన్నిటి వెనక దేవుడే ఉన్నాడు. మీరు ఈరోజు నేను చెప్తున్న పాఠాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ రోజు నుంచి మీ కళ్ళ ముందున్న ప్రతి దాన్ని ఆలోచించండి. ప్రతి దాంట్లోనూ మీకు దేవుడు కనపడతాడండి. ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి గురించి సీరియస్గా ఎప్పుడైనా ఆలోచించారండి మీరు? విచిత్రం ఏంటంటే, ఆ బల్లిలో కూడా దేవుడి ప్రేమ ఉంది. మనం బల్లిని చూడగానే ఇలాగని పోయి దాన్ని తోలేసి వెళ్ళిపో మా ఇంట్లోంచి గంటేస్తాం. బల్లి ఏం పని చేస్తుందో తెలుసండి? ఏ పని చేస్తా చెప్పండి? మీ ఇంట్లోకి వచ్చిన ప్రతి విష పురుగును అది తినేస్తుంది, తెలుసా?
మీ ఇంట్లోకి వచ్చిన ప్రతి పురుగున తింటది. అది తినలేదనుకోండి, ఆ విష పురుగులు వచ్చి మీ అన్నంలో పడతాయి. ఆడపిల్లలు చూడండి, రాత్రి వంట చేస్తారు, అన్నం పెట్టేస్తారు. మిగిలిపోయినప్పుడు అంటే నేను చూసిన చాలా చాలా మందిలో ఒక రకమైన అలవాటు ఏంటంటే మూత వేయటం మర్చిపోతారు రాత్రిపూట. ఈ పురుగులన్నీ అందరూ పడ్డాయనుకోండి, తెల్లవారి ఆహారం తింటే దోమలు వాలేస్తే, ఈగలు వాలేస్తే, అంటే నీ ఇంటికి పురుగు ఏదైనా వస్తే దాన్ని తినేయడానికి కాపలాదారుడుగా పురుగులు చంపేయడానికి ఏం పెట్టాడు? బలిని పెట్టాడా? బలిని పెట్టాడు. ఇప్పుడు నేను ప్రతి జీవి గురించి చెప్పమంటేనండి అసలు వచనం తీయకుండా గంటన్నర సేపు ఈ జీవుల గురించి చెప్తాను. ఇప్పుడు ప్రతి జీవి ఒక పని చేస్తుంది భూమి మీద. మనకి ప్రతి జీవి పుట్టుక వెనకాల నీ మీద ప్రేమే ఉంది. దాన్ని పుట్టించడం వెనకాల నీ మీద ప్రేమ ఉంది. నా కొడుకు నువ్వు సర్వెంట్, సేవ చేయాలి నువ్వు అన్నాడు దేవుడు. అంటే ఏది ఆలోచించినా దాని వెనక ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు మనకి దేవుడి ప్రేమ కనపడుతుంది. వెరీ గుడ్. బైబిల్లో ఒక మాట చదివిస్తానండి. 25 గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. బైబిల్లో దేవుడు ఈ సృష్టి గురించి మాట్లాడుతూ ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించడు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. ఇన్ని చెప్పి చివరిలో ఇది ఎందుకు అంటున్నాడు? ప్రతి వాడు ఎవడట? డైరెక్ట్ గా మనం అంటే బాగుంది, దేవుడు తెలిసాడు. పశువు నువ్వు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తని ఎరగని ప్రతి వాడు ఎవరట? పశుప్రాయుడు. పశువుతో సమానం అన్నాడు. తెలివి లేదు. ఎవరు పశువులకి ఏమైనా తెలివి ఉంటుందంటే, మీ మేకను పట్టుకొచ్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టండి, సిస్టమ్ టైప్ చేయమని చేస్తుందా? నువ్వు చేస్తావా? చేస్తావు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, మేక ఏమైనా ఇల్లు కట్టుకుందా? కట్టుకోలేదు. నువ్వు ఎంత చక్కగానండి ఏసీ అనుభవిస్తున్నావు, ఆవుకి ఏమైనా ఏసీ ఉందా? అంటే అవి ఏమీ అనుభవించడం లేదు, అవి ఏమీ సౌకర్యాలు కోరుకోవటం లేదంటే అట్లా ఏమి లేదు. చెప్పండి. తెలివి లేదు. నాకు గడ్డెత్తి చాలు, తినేసో పక్కన పడుకుంటాను, నాకు ఏం అవసరం లేదు. తెలివి లేదంటే వాటికి. నీకు లేదు తెలివి? ఉంది. ఎంత అనుభవిస్తున్నావు ఈ ప్రకృతిని. మరి ప్రకృతి వెనకాల చేసిన దేవుణ్ణి నమ్మవా? దేవుడు ఉన్నాడని చెప్పవా? దేవుడి కష్టాన్ని గుర్తెరగవా? అలా ఎరగని ప్రతి వాడు ఏమంటున్నాడు? పశుప్రాయుడు. ఆకాశము, వర్షము ఇవన్నీ తెలుసుకొని లేనివాడు పశుప్రాయుడట. దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను ఈరోజు మనం ఆలోచించేదండి, ఆలస్యమైంది కనుక షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్తాను. ఈరోజు మనం ఆలోచించేది, బిడ్డ పుట్టగానే ఏమండి తల్లి గర్భంలో ఉంటున్నాడు, 9 నెలలు ఉన్నాడు. నిజానికి బిడ్డ భూమి మీద పుట్టాడు అనుకుంటారు అందరూ. కాస్త లోతుకెళ్ళి ఆలోచిస్తే వాడు ఎక్కడ పుట్టాడు? తల్లి గర్భంలో పుట్టాడు. ఆల్రెడీ 9 నెలలు బాగా దేవుడి ప్రేమను అనుభవించి లోకానికి వచ్చాడు. మీకు చెప్తాను, ఈరోజు అదిరిపోద్ది ప్రసంగం, జాగ్రత్తగా నెల. బయట ఉన్న వాళ్ళు మాట్లాడలేకండి, వాక్యం మీకు అర్థం అవ్వదు. అసలే కాస్త లోతులోకి తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని, నన్ను కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, ఈరోజు కుమార్తె రాణియా ఏం పేరు కుమార్తె పేరు పెట్టలేదా? హారిక. ఆ కుమార్తెని కానివ్వండి, దేవుడు తల్లి గర్భంలో చేశాడు. రైట్. 9 నెలల బిడ్డ అక్కడ ఉంది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చింది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిని గుర్తుపెట్టింది, పాలు తాగుతుంది. నాకు తెలిసి సుమారు 6 నెలలు అయి ఉంటాయి. ఇప్పటికి 6 నెలల్లోనో 7 నెలల్లోనో ఈ ఆహారం పెడుతున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మీకు తెలియదు కాదు,
6 నెలలు అయిపోయిన తర్వాత ఆహారం అలా నెమ్మదిగా 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 అలవాటు చేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి ఇంకా ఈ పప్పు అన్నము, ఈ షుగర్ అన్నం, ఇది ఏమంటుంది, ఇది స్వీట్ అన్నమే పెడతారా, కాస్త కారం తగిలిస్తారు. ఆ తర్వాత మీకు తెలియదు కదా, ముక్క అడుగుతుంది ఇక. అవునా? ఏంటన్నా అంతమాను పప్పు, తోటకూర, క్యారెట్, 4 చప్పగా ఉంది, కొంచెం రుచి కావాలి, ముక్క తగిలింది, వెరీ గుడ్. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ అనుభవిస్తున్నాం కదండి. 1 by 1 వీటిని అన్నింటినీ మనం అనుభవిస్తున్నాం కదా. వీటన్నిటినీ ఈ సిస్టమేటిక్గా పెట్టి మనకి దగ్గరికి తెచ్చింది ఎవరు అని మీరు ఆలోచిస్తారండి, దేవుడేనండి. బైబిల్లో యోహాను, మన దావీదు గారు కీర్తనలు రాస్తున్నాడు. ఓ కీర్తన రాసాడండి. మీరు నమ్మరు, ఆ కీర్తన చదువుతున్నాను నేను, అర్థమైనట్టుగా ఉంటుంది, ఏం అర్థం అవ్వట్లేదు, ముందుకెళ్ళిపోతున్నాను. మళ్ళా అది అర్థం అవ్వలేదని మళ్ళా అక్కడికి వస్తున్నాను, అది చదువుతున్నాను, ముందుకెళ్ళిపోతున్నాను, వెనక్కి వస్తున్నాను, ముందుకెళ్తున్నాను. ఆ మొక్క మాత్రం అర్థం అవ్వట్లేదు నాకు. బైబిల్లో ఇబ్బంది పెట్టింది. దేవుడు ఏదో చెప్తున్నాడు అక్కడ, అర్థం అవ్వట్లేదు. దేవ ఏదో ఉంది అక్కడ. దేవుడిని అడగటం, బైబిల్ చదవటం, దేవుడిని అడగటం, బైబిల్ చదవటం. ఒక్క రోజండి అలాగా బిట్టు ఓపెన్ చేసాడండి, ఇంకా చూడాలి, వచ్చిందండి ఆనందం. ఆ ఆనందంలో అలాగా పాఠం రాసుకొని నాకు ఫోన్ వచ్చింది, అని మా అమ్మాయిది బర్త్డే, ఇమీడియట్గా మీటింగ్ పెట్టేయండి, సూపర్ సబ్జెక్ట్ ఉందో చెప్తానని చెప్పాను. ఆ రోజు వాళ్ళ కోసం రాసిన పాఠమే ఈరోజు మీరు వింటున్నారండి. అసలు మనిషి ఎంత అదృష్టవంతుడో, మనిషి అంటే దేవుడికి ఎంత పిచ్చి ప్రేమో ఈరోజు మీకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో అవయవాలను చేశాడు, రైట్? అవయవాలను చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఏదైనా తోటలో ఆదామవ్వల దగ్గరికి ఎలాగైతే వచ్చాడో, మన అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు దేవుడి హస్తాలు మనలను తాకాయి. అవునా కదా? చూస్తున్న వాక్యం యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తములు, నీ హస్తం, ఎవరి హస్తం? మన అమ్మగారి హస్తం కాదు, మన నాన్నగారి హస్తం కాదు, మన బంధువులు ఎవరి హస్తమో కాదు, దేవుడి హస్తం, దేవుడి చెయ్యి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. ఎంతకాలం దేవుడి హస్తాలు మనిషికి అవయవ నిర్మాణం చేశాయి? ఎన్ని నెలలు చెప్పండి? నేను రోజులు చెప్తాను, 270 రోజులు. అంతేనా? 9 నెలలు అంటే 270 రోజులు దేవుడు వచ్చి దేవుడి హస్తాలు నిన్ను ముట్టుకున్నాయా? తల్లి గర్భంలో ముట్టుకున్నాయి. నీకు కన్ను ఆ హస్తమే బిగించింది, నీకు చెవి ఆ హస్తమే బిగించింది, నీకు కాలు ఆ హస్తమే బిగించింది. నీ లోపల అంతరింద్రియాలు ఉన్నాయి కదా, ఆ అంతర ఇంద్రియాలను దేవుడి హస్తమే బిగించింది. దేవుడు బిగించింది కాస్త రిపేర్ వచ్చింది అనుకోండి, మా వల్ల కాదని చేతులెత్తేస్తుంది ఈ రోజున్న శాస్త్రం. ఒకటి చెప్తాను మీకు, దేవుడు తల్లి గర్భంలో ఈ మెదడును బిగించాడు. ఆ మెదడులో చిన్న చిన్న దారాలు లాంటి నరాలు వేసాడండి. అవి ఎంత లావుగా ఉంటాయంటే, ఇదిగో నా వెంట్రుక ఎంత లావుగా అయితే ఉందో అంత లావు, ఇదే సైజులో నా మెదడులో కొన్ని నరాలు వేసాడు. ఆ నరాలు లోపల నుంచి రక్తం వెళ్ళిపోయేటట్టుగా నరాలను అలాగే అతికాడు. మెదడు అంటే అదే. పక్షవాతం వస్తుంది, మీ అందరికి తెలుసు కదండి. పక్షవాతం అంటే ఏంటనుకుంటున్నారు? ఆ మెదడులో దేవుడు వేసిన ఈ వెంట్రుక సైజులో ఉన్న నరాలు పగిలిపోతాయి. పగిలిపోయినప్పుడు రక్తం మెదడంతా కూడా గట్టగట్టిపోయింది. ఇప్పుడు ఆ వైర్ ఎక్కడ పట్టుకోవటం ఎప్పటికీ డాక్టర్ వల్ల అవ్వట్లేదు. ఆ నరాన్ని పట్టుకుని దాన్ని కట్ చేయటం కానీ దాన్ని రిపేర్ చేయటం కానీ అవ్వట్లేదు. ఎవరు ఈ సైజు ఉందనుకోండి రిపేర్ చేస్తాడు, ఈ సైజుని ఎక్కడ రిపేర్ చేస్తున్నాడు? మా వల్ల అవుదండి, ఇంక చూస్తే ఎవరు చూడాలి? అది దేవుడు. బాగా వినండి, దేవుడు ఎవరికి అర్థం అవ్వలేదండి. దేవుడు 270 రోజులు ఎందుకు పట్టింది అంటే, నీ శరీరం మామూలుది కాదు తెలుసా, ఎంత మంచిది తెలుసండి, ఎంత వండర్ తెలుసండి నీ శరీరం. గుండె ఎంత వండర్, మీరు చూడండి, గుండె గురించి మీరు ఆలోచించండి, అది ఎంత వండర్ అండి.
పంపు చేస్తుంది, 24 గంటలు పంపే. మోటార్ అండి, ఒక రకంగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోటారు. మన ఇంట్లో ఉన్న మోటార్ 24 గంటలు వేసి వదిలేండి మీరు, తెల్లారిసరికి కాలిపోయింది. మరి మోటార్ కాలిపోవట్లేదేంటి? నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు రక్తాన్ని పంపు చేస్తుంది, ఇలాగా పంపు చేస్తుంది లాగుతుంది, పంపు చేస్తుంది లాగుతుంది, పంపు చేస్తుంది లాగుతుంది. ఎప్పుడైనా హీట్ ఎక్కిపోవడం మీరు చూసారా? గుండె వేడెక్కిపోయిందండి. మన మోటార్లు ఏమెక్కిపోతాయి? 24 గంటలు వదిలేస్తే వేడి, ఇక్కడ గుండె వేడెక్కిందా? ఎక్కలేదు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మానవ దేహంలో ఇంత గొప్పగా ఎందుకు ఉన్నాయి అంటే, మానవ దేహాన్ని కట్టింది దేవుడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో చివరిలో మీకు అర్థమవుతుంది. అంటే దేన్ని ఆలోచించినా దాని వెనకాల దేవుడు కనబడతాడు. రైట్. మీకు ప్రశ్న, తల్లులు ఉన్నారు కదా, బిడ్డ 9 నెలలే తల్లి గర్భంలో ఉండాలి. పొరపాటున 6 నెలలు ముందు వచ్చాడు అనుకున్నాడు, ఎలాగుంటాడు చెప్పండి? అప్పుడప్పుడు మీకు తెలియదు కదా, 6 నెలలకు పుట్టేస్తారు కొంతమంది, ఏదో అంటారండి, నెల తక్కువ కూడా అంటారు. ఎలాగుంటాడు చెప్పండి? బిడ్డ ఎలాగుంటాడు? చాలా వీక్గా. నాకు తెలుసు అండి, చాలా మంది చనిపోతారు. 6వ నెలలు పుట్టిన బిడ్డ బ్రతకడం. 9 నెలలు ఎందుకు ఉండాలి? 9 నెలలు బిడ్డ తల్లి గర్భంలో ఉండాలని డిసైడ్ చేసింది ఎవరో చెప్పండి నాకు? దేవుడే. డాక్టర్ని 2 నెలలకు బయటకు తెమ్మనండి, ఈ కోడి పిల్లలు తెత్తనట్టుగా. చికెన్ మనం తింటాను, చికెన్ 2 నెలలుగా తెచ్చారు వీళ్ళు. అలాగే మనిషిని ఏమైనా బాయిలర్ మనిషిని తయారు చేసి 2 నెలలకు బయటికి లాగేమనండి, అవుతుందా? బాయిలర్ కోడి తెచ్చాడు కదా, బాయిలర్ మనిషిని తెమ్మనండి, అవుతుందంటే అవదండి. కారణం ఏంటి? ఇందాక మీరు చదువుకున్న వచనమే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేస్తున్నాయి. అంటే దేవుడి హస్తం నిర్మిస్తుంది, నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం జరగడానికి పట్టే కాలమే 9 నెలలు. ఇది మనసులో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఒకటి మీరు ఇక్కడ ఒకటి మర్చిపోకూడదు. ఈ 270 రోజులు నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడి హస్తాలు వీడి దగ్గరికి వస్తున్నాయా? వస్తున్నాయి. అవయవ నిర్మాణం చేస్తున్నాయా? చేస్తున్నాయి. రైట్. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నంతకాలం చీకటి బిలం, అంతేనా? తల్లి గర్భంలో ఏంటంతా చీకటి. పైపెచ్చేవాడు ఉన్నది ఎక్కడ అంటే నీరు, ఉమ్మ నీరు. ఉమ్మ నీరులో చీకటిలో 270 రోజులు ఉన్నాడు కదా వీడు. ఏ రోజైనా పొట్టలోంచి ఏడ్చినట్టుగా ఏడుపు సౌండ్ మీకు వినపడిందా? ఏ తల్లినైనా, ప్రపంచంలో ఏ తల్లైనా, మా ఊడు ఊరికే ఏడుస్తున్నాడండి లోపల అన్నదా? అది ఏట్లేదా? ఏడవడం. ఎందుకు ఏడవడం మీరు చెప్పండి. ఇప్పుడు నాకు మీకేం తెలీదు, నేనే చెప్తాను. ఆడు ఏడ్డ అక్కడ. రైట్. ఇది మనసులో పెట్టుకోండి. ఒక ప్రశ్న వేసాను మీకు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నంతకాలం ఏం చేయడు? ఏడవడు. డెలివరీ అయిపోయి బయటకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు? ఎందుకు ఏడుతున్నాడు చెప్పాలా? ఇది నా ప్రశ్న. ఎవరినైనా ప్రపంచంలో ఏ తల్లినైనా తండ్రినైనా అడగండి, ఆడు పొట్టలో ఉన్నప్పుడు ఎందుకు ఏడవలేదు, బయటికి రాగానే ఏడుపు ఎందుకు లంకించుకున్నాడు? ఎవరికి తెలియదండి. మీకు తెలిసిపోయి చెప్పండి. నేను సైన్స్ని అడిగాను, శాస్త్రాన్ని అడిగాను, ఏదైనా సుత్తి చెప్తారు కదా, ఏ సుత్తి చెప్పాడో చూద్దామని వెళ్ళాను. ఏట్రా నువ్వు చెప్పేది? ఎందుకురా వీడు ఏడుస్తున్నాడు అంటే, ఆడనాడు లోపల వాతావరణ పరిస్థితులు వేరు, బయట వాతావరణ పరిస్థితులు వేరు, వాతావరణం మారింది కనుక ఏడుస్తున్నాడు అన్నాడు. ఇది సుత్తి. ఎందుకు సుత్తి అంటారంటే, ఇప్పుడు నాకు హైదరాబాద్ వాతావరణం వేరండి, ఇక్కడ వాతావరణం వేరు. గుండి రేపల్లికి వచ్చాను, ఇప్పుడు నేను ఏడుతున్నాను ఈ వాతావరణానికి. బుర్రలేని అన్నీ చెప్తుంది సైన్స్. ఏది చెప్పాలన్నా, సృష్టి గురించి అయినా మనిషి గురించి అయినా ఏది చెప్పాలన్నా ఎవరు చెప్పాలో తెలుసా? దేవుడు చెప్పాలి. దేవా ఏంటని అడిగితే, ఇప్పుడు బైబిల్లో చెప్తాడండి ఒక మాట. కీర్తనల గ్రంథం అందరు తీయండి, 22వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం ఏమండి 22వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. ఆగాలి. పొట్లోని నిర్మించింది ఆయనే 9 నెలలు. ఆ పొట్లోంచి బయటకు తీస్తున్నది కూడా ఆయనే.
నన్ను గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. రైట్. నెక్స్ట్ ఎప్పుడు కూడా వచ్చిన చాలా జాగ్రత్త చదవాలి. తర్వాత అక్కడ మాట ఉంది చూడండి. నేను అంటే గర్భములో నుండి నేను బయటికి వచ్చిన తర్వాత వెంటనే నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. మీరు చాలా సంవత్సరాలు చదివారు కదా, ఇది మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇక్కడ ఏం అర్థం లేదు కదా. ఉందండి ఇక్కడ విషయము. తల్లి గర్భంలో 9 నెలలు వాడితో ఉన్నది దేవుడే, నాతో ఉన్నది దేవుడే. ఈరోజు హారిక అని బిడ్డ ఉంది కదా, ఆ కుమార్తె, ఆ కుమార్తెతో ఉన్నది ఎవరు? 9 నెలలు లోపల దేవుడే. దేవుడే ప్రతిరోజు ఆదామవ్వల దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడుకుంటున్నాడో వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా అవయవాలు చేస్తున్నాడు. మీరు కీర్తన గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, నా తల్లి గర్భమందు నాకు సహాయం చేయవాడవు నీవే. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే బిడ్డకి దేవుడికి ఒక బంధం ఉంది. ఉందా లేదా? ఉంది. అవయవ నిర్మాణం చేస్తున్నది దేవుడే, వాడికి సహాయం చేస్తున్నది దేవుడే. ఇంతకీ తల్లి గర్భంలో ఏం సహాయం కావాలి నాకు చెప్పాలి. తల్లి గర్భంలో ఏం సహాయం కావాలి? ఏ జీవి బ్రతకాలన్నా తిండి కావాలండి, ఆహారం కావాలి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు బిడ్డకు పెట్టుకున్నారు వీళ్ళు 6 నెలలు వచ్చిందని. పొట్లో ఆ బిడ్డ 9 నెలలు ఉంది కదా, 270 రోజులు. అక్కడ బిడ్డకి అన్నం ఆహారం పెట్టింది ఎవరో నాకు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. అక్కడ ఆహారం పెట్టింది ఎవరో బిడ్డకి? దేవుడే. కాదని చెప్పండి. పోనీ ఆహారం పెట్టకుండా బిడ్డ ఉంటుందా? ఉండదు. ఎలా పెట్టాడండి ఆహారం అంటే? మీరు ఏదో అలాగా గుడ్డుగా నేను చెప్తున్నానని నమ్మకూడదు, ప్రతిదాన్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. నేను సైన్స్ని అడుగుతాను, వీళ్ళు ఏం చెప్తారని. మరి ఎలా బ్రతికాడరా బిడ్డ అంటే వాళ్ళు చెప్పారు, తల్లి బాగా ఆహారం తింటే తల్లి తిన్న ఆహారం అంటే బిడ్డకి వెళ్ళిపోతుందంట. ఎలాగెళ్ళిపోద్దురా? నువ్వు తింటే ఆవిడకి ఎలాగెళ్ళిపోద్ది, ఈవిడ తింటుంటే బిడ్డకి ఎలాగెళ్ళిపోద్ది? వాడు చెప్పింది కొంతవరకు రైట్ అండి, కొంతవరకు రైట్. ఎలా కొంతవరకు రైట్ అంటే, తల్లి మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే బిడ్డ కూడా ఎలా పుడతాడు? మంచి పుష్టిగా పుడతాడు. సగం వరకు రైట్. కానీ ఆ క్రియ ఎలా జరుగుతుందో వీడికి తెలీదు. అంతేనా? బిడ్డ బయటికి రాగానే ఒక పేగు కట్ చేస్తారండి. ఏం పేగు? బొడ్డు దగ్గర పేగు కట్ చేసేస్తారు. ఏంటనుకున్నారా పేగు? ఎంతకి? తల్లి తింటున్న ప్రతిదీ ఆ పేగులో నుంచి ఎవరికి పంపించాడు? దేవుడు బిడ్డకి పంపించాడు. ఇప్పుడు కనెక్షన్ వేసింది, కనెక్షన్ ఏమంటే ఒక పైపు కనెక్షన్. అది నిజంగా చెప్పాలంటే ఆ పైపు కనెక్షన్ వేసిన ప్లంబర్ ఎవరు చెప్పండి? దేవుడే కదా. అమ్మ తిన్న ప్రతిదీ వీడికి అందేటట్టుగా ఆ పేగును అలా పట్టుకొచ్చి వాడు బొడ్డుకి కనెక్షన్ ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కట్ చేశారు చెప్పండి? బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కట్ చేశారు? ఇక మీదట వీడికి పొట్టలోకి ఆహారం కానీ వీడి ఒంట్లోకి ఆహారం కానీ ఈ పేగుతో ద్వారా కాదు. ఇప్పుడు దేని ద్వారా వెళ్ళాలి? నోటి ద్వారా వెళ్ళాలి. వెరీ గుడ్. పొట్టలో ఆహారం పెట్టింది దేవుడే, పొట్టలో సహాయం చేసింది దేవుడే, ఆ గర్భం నుంచి బయటకు తీసింది కూడా దేవుడే. ఇప్పుడు చెప్తాను. ఇందాక ప్రశ్న అడిగారు కదా, వీటి బయటికి రాగానే ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసండి? ఎందుకు ఏడుతున్నాడు తెలుసా? ఆడు 9 నెలలు వాడికి సహాయకుడు, వాడిని ప్రేమించింది, వాడితో మాట్లాడుకున్నది, వాడితో పాటు ఉన్నది ఎవరు? దేవుడే. బయటికి రాగానే ఎవరు కనపడటం లేదు. తెల్ల సూట్ ఒకటి వేసుకున్న డాక్టర్ గారు రాక్షసుడిలాగా ఈడవడరా నాయన ఇలా చూసాడనమాట. ఈ పక్క నర్సు ఏదో తెలియని రూపంతో జుట్టు లాగేసుకుని వాళ్ళ అమ్మ. ఎవరు వీళ్ళంతా? ఏడు మా డాడీ ఏడి? నన్ను చేసిన ఆయన ఏడి? అక్కడ నాకు ఆహారం పెట్టిన ఆయన ఏడి? ఆ చీకటి పిల్లలో నాకు సహాయం చేసిన అతను ఏడి? వీళ్ళెవరు? ఈ రాక్షసులు ఎవరు బాబు? వీళ్ళెవరు? ఏడుపు. ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడ్చాడంటే ఇదే కారణం. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, దేవుడి అండలో నుంచి, దేవుడి సహాయంలో నుంచి, దేవుడి వలయంలో నుంచి మనిషి చేతుల్లో పడ్డాడు. వాతావరణం మారిపోయింది, దేవుడు కనపడటం లేదు. అక్కడ ప్రతిరోజు దేవుడే, బయటికి రాగానే దేవుడు మాయమైపోయి ఎవరో కనపడుతున్నారు ఇలా దెయ్యాలాగా. ఎవరు బాబు వీళ్ళంటే
ఏడుస్తుంటే ఇప్పుడు నేను తల్లిని అడుగుతున్నాను, ఆడు ఏడుపు మానేయాలంటే ఏం చేయాలి చెప్పండి? యూట్యూబ్ ఆన్ చేసి వీడియో చూడరా అనండి, మానేస్తాడా? ఇప్పుడు నాటకాలు వేస్తున్నారు పిల్లలకి. ఏం చేస్తే మానేస్తాడు ఏడుపోడు? కరెక్ట్గా చెప్పండి, ఏం చేస్తే మానేస్తాడు? తల్లి ఒడిలో పెట్టుకుని రొమ్ము వాడి నోట్లో పెట్టాల్సిందే, వాడికి పాలు ఇవ్వాల్సిందే. అప్పటి వరకు నువ్వు ఎన్ని చిన్నులు వేసినా వాడు ఏడుపు మాట. అంటే ఏంటో తెలుసా? ఈడికి వాళ్ళ డాడీకి లోపల ఒక ఒప్పందం అయింది. ఏంటో తెలుసా ఒప్పందం? నాయన నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నేను నీ వెనకాలే వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, వెనకాలే వస్తాను. ఎలాగ వస్తానంటే తల్లి పాల రూపంలో నేను వస్తాను, తల్లి పాలు నీ నోట్లోకి రాగానే నేను వచ్చేసాను. సైలెంట్ అయిపోయాడు కనడంతే. ఆడు ఎందుకు మానేసాడు? బయటకు వచ్చినాక ఏడుపు పాలిస్తుంటే. అదే చెప్తున్నాడు కీర్తనగాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా చదివితే? గర్భము నుండి నన్ను బయటకు తీసిన వాడు నీవే కదా, రాగానే ఏడుస్తుంటే ఆ ఏడుపు మాన్పించడానికి నేను ఉన్నానన్న నమ్మకం నాకు పుట్టించడానికి ఏం చేసావట? నా తల్లి గర్భంలో నుంచి నేను వచ్చిన వెంటనే నేను నా తల్లి యొద్ద స్తన్యపానం, తల్లి పాలు ఎప్పుడు వస్తాయి తల్లికి? నాకు చెప్పండి. బిడ్డను కన్న తర్వాతే వస్తాయి, ముందెందుకు రావు? ముందు వస్తాయా? ఎందుకు రావు? ఇదే సూపర్ సీక్రెట్. మా ఓడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు పాలెడతాను, అప్పుడే వాడికి పాలు ఇవ్వాలా. ఆ పాలు తాగానే వాడికి నేను వచ్చేసానన్న నమ్మకం కలుగుతుంది, ఏడుపు మానేస్తాడు. ఎవడి చేతుల్లోనికి వెళ్ళడు. నీ చేతుల్లో ఉంటే మా డాడీ దగ్గర ఉన్నాను. అర్థమైంది మీకు? ఇప్పుడు తల్లిపాలు ఏంటి చెప్పండి? ప్రారంభంలో అడిగాను ఎవరు తాగారని, అందరూ చేతులు ఎత్తారు కదా. తల్లి పాలల్లో దేవుడి ప్రేమ. తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కడు దేవుడు ప్రేమను ఏం చేసామండి? అనిపించామండి. కీర్తనగారుడు అలా చెప్పాడు చూడండి, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చెల్లిచుండగా గర్భంలో నాకు సహాయం చేసిన దేవా నువ్వు వచ్చేసావన్న నమ్మకం నాకు తల్లి పాలతోనే కలిగేసింది అన్నట్టు. ఎంత బాగుందండి. తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కడు భయాన్ని పోగొట్టుకున్నాడు. తల్లి గర్భంలో ఏడవలేదే. అక్కడ ఎందుకు ఏడవలేదు? ఎవరున్నారు అక్కడ? దేవుడు. బయటకు రాగానే ఎందుకు ఎడుతున్నాడు అంటే ఏడు దేవుడు అన్నాడు. పాలు తాగానే డాడీ నేను వచ్చేసాను రా, అక్కడ పోషించింది నేనే, ఇక్కడ నీకు తల్లి పాల రూపంలో వచ్చాను రా, వేడకు డాడీ నేను ఉన్నాను నీతో. సెకండ్ అంతా అనుభవిస్తేనండి మతిపోతుందండి. ఆలోచిస్తే మతిపోయింది నాకైతే. అంటే నాకు నమ్మకం పుట్టించడానికి, దేవుడు ఉన్నాడన్న నమ్మకం పుట్టించడానికి నేను భూమి మీదకి రాగానే ఆయన చూపిన తొలి ప్రేమ ఏంటి చెప్పండి? ఇప్పుడు తల్లిపాలు. ఇంకోటి చెప్తాను ఇక్కడ మీకు. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. వాడు ఏడుస్తున్నాడండి, మీకు అనిపించవచ్చు ఊరుకోండి తల్లిపాలు ఏంటంటే ఏర్పెట్టిన తాగేస్తాడని. మీరు వాడు బాగా ఏడుస్తున్నప్పుడు కొబ్బరి బొండం పట్టుకెళ్ళి స్ట్రా చేసి నోట్లో పెట్టండి, లాగుతాడా? లాగడు. పోనీ ప్రపంచంలో కాస్ట్లీ డ్రింక్ ఒకటి పట్టుకెళ్ళి వాడు మూత దగ్గర పెట్టండి, పీల్చుతాడో లోపలికి? పీల్చడం. ఏమీ పీల్చడం, ఒకటే పిలుస్తాడు. తల్లిపాలే ఎందుకు లాగుతున్నాడు లోపలికి నాకు చెప్పండి? ఇక్కడ ఒప్పందం జరిగింది వాడిని పుట్టించిన సృష్టికర్తకు ఒక ఒప్పందం జరిగింది. ఏంటో తెలుసా? నాన్న ఈ పొట్టలో ఉన్నంత కాలం నీతో నేను మాట్లాడుకున్నాను రా, ఇప్పుడు ఆ దుర్మార్గుల చేతిలో పెడతాను, ఏం చేస్తారో ఏటో భూమి మీదకి వెళ్ళిన తర్వాత. అయితే అక్కడ కూడా నేను నీతో పాటు వస్తున్నాను రా, అమ్మ పాలు తాగు, అమ్మ పాలలో నేను ఉన్నానని గుర్తుపట్టు. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, మంచో నీకు తాగించరు, కాబట్టి తల్లి పాలు తప్ప ఏది పెట్టినా అవతలకు ఉమ్మేరా అన్నాడంతే. అందుకే తల్లి పాలు తప్ప ఇంకేం తాగడన్నాడు. బైబిల్లో రాశాడు. చూస్తారా? యెషయా గ్రంథం మీరు చూడండి ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26 నుంచి చూద్దాం. చూడండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నా చూడండి. వాని దేవుడే వానికి తగిన క్రమము. అబ్బా చూడండి ఎలాగుందో. ఏమి నేర్పాడట? వాని దేవుడే వానికి తగిన క్రమం. ఏంటి క్రమం చెప్పండి?
తల్లి పాలు క్రమం పుట్టిన వెంటనే. ఇప్పుడు 6 నెలలకి ఏది క్రమం? మెత్తటి 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 ఆహారం క్రమం. 3 సంవత్సరాలకి మొక్క క్రమం. ఏది ఎలా మీకు అర్థమవుతుంది? పుట్టిన వెంటనే అన్నం తిండు. జాగ్రత్తగా ఉన్నాడు. పుట్టిన వెంటనే అన్నం తిండు. 6 నెలలు వచ్చినప్పుడు 6 నెలలు వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఎవరు మటన్ బిర్యానీ పెట్టినప్పుడు ఆడికి అరిగే శక్తి ఉందా? లేదు. క్రమం అట. ఏ టైంలో ఏం తినాలో నేను చెప్తాను డాడీ. ఏం తినాలో, నువ్వు ఏం తినాలో కూడా అవన్నీ భూమి మీద పెట్టాను డాడీ. నేను అవన్నీ నేర్పుతాను. ఆ క్రమంలోనే తిని ఏది పడుతుందో తినకో. చూసారా అంత బాగా చెప్పాడు? నేను చదువుతాను చూడండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పేశాడు. భూమి మీదకి వెళ్ళిన వెంటనే నాన్న తల్లిపాలు తప్ప ఏం తాగుతురా, అది కాదు ఏం తాగడం. నువ్వు తల్లిపాలే తాగాలి. అవే నేను పెట్టిన క్రమం. నువ్వేమి తాగొద్దురా. అందుకే మీరు ఏమన్నా తాగుతాడా? తాగడం. ఇప్పుడు చూడండి, కిందకి వెళ్ళేసరికి అంటాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఎక్కడ బాధ చేసాడు ఆ పని? కడుపులో ఉన్నప్పుడు. మీకు బాధ చేసాడా? చేశాడు. నాకు బాధ చేసాడా? నాకంటే ఈ మాట చదివిన తర్వాత కళ్ళంతో నీళ్ళాగలేదండి. అంటే తల్లి గర్భంలో ఏం తినాలో ఏం త్రాగాలో అన్ని నేర్పించి బోధ చేసి ఈ లోకానికి వచ్చిన తర్వాత అమ్మని చూసిన తర్వాత అమ్మే దేవుడు అంటున్నాడు ఈడు. చూసినా? నాన్నను చూసిన తర్వాత నాన్నకు ప్రేమతోట, ఈ నాన్నకు ప్రేమతో, ఈ అమ్మకు ప్రేమతో, పరలోకంలో ఉన్న దేవుడికి ఏమి లేదు. అసలు ఏమంటే మీ అమ్మను అంత గొప్పగా చేసి అమ్మ రొమ్ములో పాలు పెట్టి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు నోట్లో పెట్టింది ఎవరు? అవి నీకు తాగాలని నీకు చెప్పింది ఎవరు? దేవుడు కదండి. నేను జంతువులను చూడండి, మీకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయో. కుక్క పిల్లలు ఉంటాయండి, అప్పుడప్పుడే చిన్న కుక్క పిల్లలు పుడతాయండి. కుక్క పిల్లలు ఎంత తెలివైన చూడండి. అప్పుడే పుట్టిన కుక్క పిల్లలు కళ్ళు కూడా తెరవండి. కళ్ళు కూడా తెరవకపోయినా, కళ్ళు కనబడకపోయినా, కుక్క పిల్లలకి 3 రోజులు 4 రోజులు కళ్ళు కనపడవు. మీకు తెలుసు కదా, పుట్టిన వెంటనే కళ్ళు కనపడవండి. కానీ తల్లి దగ్గరికి రాగానే రొమ్మెత్తుకుని పాలు తాగేస్తూ ఉంటాయి అవి. అంటే ఎలా తెలిసింది పాలు తాగితేనే బ్రతుకుతానని? ప్రతి జీవికి, ప్రతి బిడ్డకి క్రమాన్ని నేర్పించి తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీదకి పంపిస్తున్నది ఎవరు? దేవుడా. నీకు ఎలా నేర్చుకున్నావు తల్లి పాలు తాగటం? నాకు చెప్పండి, ఎవరు నేర్పారండి? ఏమంటే తల్లి పాలు త్రాగటం కూడా నేర్చుకోవడం తెలుసా? నేర్చుకోవడం అంటే ఏంటి? లోపలికి పీల్చాలి కదండి. పాలు లోపలికి పీల్చుకోవాలి కదా, పొట్టలోకి పీల్చుకోవాలి కదా. పీల్చుకునే పని చెప్పింది ఎవరు? పీల్చుకునే పని నేర్పింది ఎవరు? దేవుడేనట. లేకపోతే నీకు ఎలా తెలుసు లోపలికి పీల్చుకోవాలని? అందుకే చెప్పాను నేను, తల్లి పాలు తప్ప ఏమీ పీల్చడవాడు. ఎందుకంటే తల్లి పాలు పీల్చాలన్న ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు భూమి మీదకి. అన్ని దేవుడే నేర్పిస్తుంటే, అన్ని దేవుడే పెడుతుంటే, దేవుడిని తప్ప అందరినీ ప్రేమిస్తారండి ఈరోజు మనుషులు. ఎంత దుర్మార్గులు చూడండి. ఆయన తప్ప అందరినీ ప్రేమించారు, ఆయన తప్ప అందరినీ గౌరవించారు, ఆయన తప్ప అందరినీ నమ్ముతారు. నమ్మరా? అమ్మని నమ్ముతారు, నాన్నని నమ్ముతారు, కుటుంబాన్ని నమ్ముతారు. అంటే దేవుడు నమ్ముతారు? ఘోష కదండి దేవుడికి. అన్ని నేను చేస్తే, అన్ని నేను నేర్పితే నువ్వు నన్ను నమ్మనంటావేంట్రా? ఆ కింద చూడండి ఎంత బాగా మాట్లాడతాడో. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను కర్ర మీద నడిపించడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలను గాలెప్పగా దానిని నడుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నడుచుచుండడు. ఎల్లప్పుడూ నాతడు బండి చక్రమును గుర్రమును దాని మీద నడిపించుచుండడు. దానిని నలుపడు కదా. అంటే వ్యవసాయం ఎలా చేయాలో అన్ని దేవుడే కదా నీకు నేర్పడు. తర్వాత చూడండి, జనులు సైన్యములకు అధిపతి యగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. చూసారా? ఏ వ్యవసాయం, ఏ పని చేస్తున్నా, ఏది భూమి మీద జరుగుతున్నా అది దేవుని వలన నేర్చుకుంటున్నారట. దేవుని వలన నేర్చుకుంటున్నారట. ఇదే అధ్యాయము మీరు 28వ అధ్యాయంలో ఉన్నారు కదా. 9వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. 9వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఏదో గురువులు వచ్చిస్తారు, ఏదో నేర్పుతారు అంటున్నారు కదా. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లి పాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక. ఎవరికి రాను విద్య నేర్పేది? తల్లి పాలు విడిచిన వాడిక. ఏమంటే ఏ విద్య అయినా ముందు ఎవరికి నేర్పుతారు చెప్పండి? ఇప్పుడు స్కూల్లో మేము పిల్లల్ని వేయాలనుకుంటే వాడికి వయసు ఎంత రావాలి?
3-4 సంవత్సరాలు రావాలి. అప్పటికి తల్లిపాలు విడిచేసాడా విడవలేదా? విడిచేశాడు. తల్లిపాలు విడిచేసినాడు కదా నువ్వు విద్య నేర్పుతుంటా, పని నేర్పుతుంటా. నువ్వు అంటున్నావు నేను గురువునని. మరి తల్లిపాలు నేర్పటం, తల్లిపాలు త్రాగటం నేర్పిన నేనేమవ్వాలంటున్నాడు దేవుడు అక్కడ. ఎవరికరా నువ్వు విద్య నేర్పుతున్నావు? నేను ఆల్రెడీ తల్లిపాలు త్రాగాలి, దీనివల్ల నువ్వు బతుకుతావని ఒక విద్య నేర్పి ఈ లోకానికి పంపించిన వాడు 3-4 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు విద్య నేర్పి నువ్వు గురువు అంటున్నాడు. నా పోస్ట్ నువ్వు కొట్టేశావు. అసలు విద్య, అసలు బ్రతికే విధానం, అసలు గురువుని ఎవరినంటున్నాడు? నేను. చూడండి, అప్పుడు నీకు అర్థమవుతుంది అది. ఎవడికి విద్య నేర్పును? నువ్వు ఎవరికి నేర్పుతున్నావు? చదువు కానీ విద్య కానీ. ఎటు కోటి విద్యలు దేనికట? కోటి విద్యలు దేనికి? కూటు కోసం. మరి తల్లి గర్భం బయటకు వచ్చిన తర్వాత పాలు త్రాగే విద్య నేర్పాడు. ఏ గురువు నేర్పాడు? బాగా ఆలోచించండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికి వయసు వచ్చిన తర్వాత చదువు నేర్పి విద్య నేర్పి వీడు గురువు అయిపోయి నా జీవితం అంతా నా గురువు గారికి అంకితం అన్నాడు ఒకడు. ఓరు నాయన, నీ జీవితం మొత్తం నీ గురువుకే ఇచ్చేస్తే తల్లిపాలు త్రాగడం నేర్పిన దేవుడికి ఏమేమో నీ జీవితాన్ని. నువ్వు ఎవరికి విద్య నేర్పుతావు? చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఎవరికి వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయను? తల్లిపాలు విడిచిన వానిగా. ఆల్రెడీ నా దగ్గర విద్య నేర్చుకుని బ్రతకడం నేర్చేసుకున్నాడు రా, అందుకే వాడు అమ్మ దగ్గర పాలు తాగాడు అంటున్నాడు. ఆడికి కదా నువ్వు విద్య నేర్పుతుంటా. నువ్వు గురువువా? మరి నేనేమవ్వాలి? వాళ్ళ అమ్మను పుట్టించిన నేనేమవ్వాలి? వాళ్ళ అమ్మ రొమ్ములో పాలు పెట్టిన నేనేమవ్వాలి? తల్లిపాలు త్రాగిన ప్రతి ఒక్కడు దేవుడి ప్రేమను ఎప్పుడు చాలా అనుభవించాడండి. అక్కడికి వచ్చేస్తే ఇప్పుడు మనం కీర్తన గ్రంథానికి, ఇంతకీ ఈ తల్లిపాల ద్వారా ఏం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ? 22వ అధ్యాయం, 22వ అధ్యాయము ఇలా మనం చదువుకున్నమాట. 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక. నమ్మిక నమ్మిక తల్లిపాల ద్వారా దేవుడి పని ఏం పుట్టాలి? నమ్మిక. నమ్మాలి దేవుడిని. తల్లిపాలు త్రాగిన ప్రతి ఒక్కడు దేవుడిని ఏం చేయాలట? నమ్మాలి. మరి తల్లిపాలు తాగిన వాళ్ళు అందరు నమ్మారా దేవుణ్ణి? లోకంలో ఒక సామెత ఉంటుందండి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసాడట, ఇంక అయిపోయింది పని అనుకుని. ఈ తల్లిపాలు త్రాగి బ్రతికి బట్టగట్టిన ప్రతి ఒక్కడు త్రాగిన తర్వాత ఈ మధ్యకాలంలో దుర్మార్గులు తల్లిని మర్చిపోయారు, ఆ తల్లిని ఆ పాలను పెట్టిన దేవుణ్ణి కూడా మర్చిపోయారు. ఎవరనుకున్నారు? మానవ జాతి ఎవరనుకున్నారండి? దుర్మార్గులు, కృతజ్ఞత లేనివారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఏంటంటే తల్లిపాల ద్వారా నన్ను గుర్తించరా అన్నాడు. అసలు ఈ సమాజం ఎలా ఉందంటే తల్లినే గుర్తించిన సమాజంలో ఉన్నాం ఇప్పుడు మనం. అంతేనా? వృద్ధాప్యంలోకి వచ్చేసరికి తల్లిదండ్రులు పట్టుకెళ్ళి ఎక్కడేసేస్తున్నారు? అనాథాశ్రమాలు వేస్తున్నాడు. తల్లిపాలు గుర్తున్నాయా? తల్లిపాలు వెనకాల దేవుడు గుర్తుంటాడు వీడికి. తల్లినే గుర్తించుకోలేని వీడికి. కృతజ్ఞత లేని దుర్మార్గులు ఉన్న లోకంలో ఉన్నామండి. ఆవిడ రక్తాన్ని పాలుగా చేసి బిడ్డను పెంచితే అసలు ఆ తల్లిని ప్రేమించినాడు, ఆ తల్లిలో పాలుడు పెట్టిన దేవుడిని ప్రేమిస్తాడు, ఆ కనబడిన దేవుడిని ప్రేమించడండి. ప్రస్తుతం ఎంత దుర్మార్గమైన సమాజం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ప్రతి దాని వెనక నేనున్నాను, మీ తల్లి పాల వెనక కూడా నేనే ఉన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు వాడు పాలు తాగాడు, భూమి మీదకి వచ్చి పాలు తాగుతున్నాడు. పాలు తాగిన ప్రతిసారి ఎలాగున్నాడంటే ఆనందం, సంతోషం. తల్లి పాలు ఇచ్చినప్పుడు బిడ్డ చూడండి, ఆడతాడండి, కేరింతలు, వాడు నవ్వులు, ఎంత ఆనందం వేస్తుంది. పాలు ఇచ్చిన తర్వాత అలా పడుకోబెట్టండి, ఆనందం 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 ఆనందంలో కేరింతలు కొడతా ఉంటాడు. అలా పాలిస్తున్నారు, పడుకోబెడుతున్నారు. కొంతకాలానికి సిగ్నల్ ఇస్తున్నాడు. ఏం సిగ్నల్? అమ్మ పాలు ఇస్తున్నావు కానీ పొట్టనండట్లేదు. ఇప్పుడు ఏం కావాలి? అన్నం కావాలి. ఎవరు చేయాలి అన్నం? అమ్మ చేసిందా? బియ్యపు గింజ ఎవరు చేశారు? అమ్మ చేసిందా? నాన్న చేశాడా? ఈ ప్రకృతిలో మనం తింటున్న ప్రతి దాన్ని ఎవరు చేశారు? ఎవరు పండిస్తున్నారు? మీరు చెప్పండి. ఒక మాట చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక మీరు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉంటాయి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం.
ఎట్లనగా వర్షము త్రాగి భూమి తన మీద కురుచు వర్షమును త్రాగి వ్యవసాయం చేయబడును, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని దేవుని ఆశీర్వచనము ఆశీర్వచనమును పొందును. చూసారండి, ఎవరి కొరకు, అక్కడ పదం చూడండి ఎవరుందో, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో. ఎవరి కొరకు ఈ వ్యవసాయం చెప్పండి. ఈరోజు జరుగుతున్న ఈ వ్యవసాయం అంతా ఎవరి కోసం చెప్పండి? దేవుడుగా. దేవుడు తింటాడండి గోధుమలు. మీ ప్రాంతంలో ఏం పండుతాయో తెలియదు బాగా, ఒక్కొక్క ప్రాంతంలో కూడా పండుతాయండి. మేము విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపల నూజువీడని ఒక ప్రాంతం ఉంటుంది, దానికి దగ్గరలో మీటింగ్స్ లో ఉన్నాను 2 రోజులు. నేను వచ్చేసేటప్పుడు అక్క మమ్మల్ని మీటింగ్ పిలిచిన అక్క, నాన్న మా ప్రాంతానికి వచ్చావు కదా, మా ప్రాంతంలో నుంచి నువ్వు ఒకటి పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? ఆ నూజువీడ అంతా మామిడి తోటలు. వచ్చేటప్పుడు ఇన్ని మామిడికెళ్ళి ఇచ్చింది. మా ప్రాంతానికి వచ్చావు కదా నాయన, మా ప్రాంతంలో ఇగో మామిడికెళ్ళి పండుతాయి. ఎవరు పండిస్తున్నారు మామిడికెళ్ళని? బాగా ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఏదో దొరుకుతుంది అనుకోండి, ఎవరండి వ్యవసాయం చేస్తున్నారు? ఎవరండి పంటలు పండిస్తున్నదంటే దేవుడు. ఎవరి కోసమట? ఎవరి కోసము వ్యవసాయం చేయబడినో. ఎవరి కోసం జరుగుతుంది ఈ వ్యవసాయం అంతా? ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు కదా, వీడు తినాలి కదా, వీడు తినాలంటే భూమి మీద ఏముండాలి? పంట. ఒకప్పుడు మనం బిడ్డలం కదా, మనం తినాలంటే భూమి మీద ఏముండాలి? పంట, ఆహారం. ఎవరికండి? ఎవరి కోసం అండి వ్యవసాయం జరుగుతుందంటే? మన కోసమే. ఎవరు జరిగిస్తున్నారు? వర్షాన్ని కురిపిస్తున్నాడంట, భూమిని నీళ్లు త్రాగేటట్టుగా చేస్తున్నాడంట, ఆ భూమిలో నుంచి మొక్కలు పొడిచి పంట అయ్యి మన ఆకలి తీరడానికి పరలోకంలో ఉన్న ఒక ఆయన కష్టపడుతుంటే, తల్లి పాలు ఇవ్వడానికి కష్టపడితే, ఆ తల్లి పాలు త్రాగటం గర్భంలో నేర్పి లోకానికి పంపించి కొద్ది కాలానికి తల్లి పాలు సరిపోవాలని ఆహారం పెడితే, ఎటు వీటిని అనుభవిస్తున్న మనిషి దేవుడు నమ్ముతాడా? ఏమంటే దేవుడికి ఎంత ప్రేమ చెప్తానండి. తిండి విషయంలో కూడా ఎంత ప్రేమ చెప్తాను నేను. జాగ్రత్తగా వినండి, మీకు ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు. ఆదామావులు ఉన్నారు కదండి, తొలి ఏదైనా తోటలో ఆదామావులు ఉన్నారండి. వాళ్ళు ఏం తిన్నారని చెప్పండి? ప్రారంభంలో పళ్ళు తినండి ఆయన అన్నాడు. పళ్ళు తిన్న వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నంతకాలం పళ్ళు తిన్నారు, అమరులు ఆకలి లేదు. ఏదైనా తోటలో వచ్చి బయటకు వేయబడ్డ తర్వాత ఏం పని ఇచ్చాడు? మీరు కష్టపడి సేద్యం చేసుకునే ఆహారాన్ని మీరు తినాలి. ఎప్పుడైనా సరే కష్టపడి పని చేయాలి అంటే శరీరానికి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం, ప్రోటీన్స్ అవసరం. అవన్నీ ఆకుకూరలోనో లేదంటే తోటకూరలోనో లేదంటే పళ్ళల్లోనో తక్కువ ఉంటాయి. సరైన ప్రోటీన్స్ కావాలి అంటే మాంసాహారం తీసుకోవాలి. 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇక మీకు జంతువులను ఇస్తున్నాడు కదా, ఇప్పటి నుంచి మీరు జంతువులను, మాంసాహారాన్ని కూడా తీసుకోండి, తినండి. ఆదికాండం చూస్తారా? వచ్చిన అది బాగుంటుంది. ఆదికాండము 9వ అధ్యాయం ఉంటుంది చూడండి. 9వ అధ్యాయమే 3వ వచనం, లేదంటే 2వ వచనం కూడా చదవచ్చు. 2వ వచనం, మీ భయమును మీ బెదురును అడవి జంతువులకును ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లుగా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ముందు ఆకుకూరలు ఇచ్చాను, కాయగూరలు ఇచ్చాను, ముందేమో పళ్ళు ఇచ్చాను, ఇప్పుడు ఏమిస్తున్నాడు అంటున్నాడు? మాంసాహారం. సమస్త చరములు మీకు ఆహారమగును. ఏంటంటే దేవుడు ఆహారం గురించి ఎంత ఆలోచించాడు. నేను ఆశ్చర్యపోయానండి. తిండి కోసం ఎంతలాగా ఆలోచించాలండి. మీకు మాట చెప్తాను, మనం అంటే ఎంత ప్రేమ. మన 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 మెనూ గురించి, మన తిండి గురించి ఆలోచించినంతగా దేవుడు అండి జీవుల తిండి గురించి ఆలోచించలేదండి. ఉదాహరణ, ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు హోటల్కి వెళ్ళింది అనుకోండి, దానికి మెనూ ఏంటి చెప్పండి? 3 రకాల మెనూలు ఉంటాయి దానికి, తెలుసా? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, కుర్తి, అంతేనా? పొట్టలో ఇంకేమన్నా పేపర్ పట్టుకుని వస్తాడా? ఏం కావాలమ్మా మీకు అని రాడు. ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళావు అనుకోండి, అసలు బైబిల్ కంటే పెద్ద పుస్తకం ఉంది వాడి దగ్గర. ఐటమ్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65, మటన్ 95. ఏంటండి ఇవన్నీ? ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏంటి మెను? ఏం తింటావో తిను నాయన, ఏం తింటావో తిను నాయన. ఏంటండి బాబు దేవుడు? కూరగాయలు మీరు చూడండి, చాలా మందికి అండి వంకాయ అంటే చాలా ఇష్టం.
కొంతమందికి వంకాయని చూడగానే ఆమె దూరం పరిగెడతాడు, బాబోయ్ నాకు వంకాయ వద్దు అంటాడు. ఇప్పుడు దేవుడు వంకాయ ఒకటే చేసోదరించడానికి భూమి మీద ఈ ఇష్టమైనడు బాగా తింటాడు, ఇష్టం లేనివాడు పరిస్థితి ఏంటి? చచ్చూరుకుంటున్నాడు. ఆ తినలేక ఏమంటే కడుపు కాలిపోయి కాక దేవుడు అనుకున్నాడు, నాయన నీకు వంకాయ లేకపోతే బంగాళదుంప తినరా, బంగాళదుంప వద్దురాడి క్యారెట్ తినరా, క్యారెట్ వద్దురాడి టమాటా తినరా. ఎన్ని ఆప్షన్లు అండి, ఎంత పెద్ద మెను అండి, ఎంత పెద్ద వంట చేశాడండి దేవుడు. వంటిది తెలుసా, భూమి మీద ఉన్న తన పిల్లల కోసం దేవుడు చేసిన వంటిది. ఎన్ని రుచులండి, ఎన్ని రుచులండి. భార్యను బాధపడకూడదు. నేను మాట్లాడుతాను, దేవుడు వండినన్ని రుచులు ఏ స్త్రీ అయినా భర్త కొండుతాడ రోజు. ఒక కూర ఎక్స్ట్రా మాట్లాడేమంటే రాత్రి కూర అంటారు. ఎక్కువ బాధ పెట్టావా, ఈ కూర కూడా వండను, ఫ్రిడ్జ్ లో పెడతాను, రాత్రి మిగిలింది అదే వేసుకుని నేను ఎక్కువ మాట్లాడను, ఏమైనా కావాలంటే రోడ్డు మీద పోయి తెచ్చుకో. నా వల్ల ఎక్కువ వండటం నా వల్ల కాదు. దేవుడు అలాగ అనుకున్నాడా? ఏంటండి అసలు నిజంగా ఆయన రుచులు ఏంటండి, ఎన్ని రకాల ఆహార పదార్థాలండి, ఏం చేసేసాడండి. పళ్ళు చూడండి, నేను ప్రతి పండును చూసినప్పుడు అండి, మీరు యాపిల్ పండు చూడండి, ఆ పైన రంగు ఏంటి, లోపల అనుకున్న మాంసం ఉన్న రుచి ఏంటి. యాపిల్ పండు ఒక టైపు అండి, సీతాఫలం ఒక టైపు, దానిమ్మ ఒక టైపు, ఏమంటే మన సీతాఫలంలో రామఫలం అట అదొక టైపు. ఏంటివన్నీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద ఉన్న మనుషులు ఎడలో చూపుతున్న ప్రేమ. ఇన్ని ఇస్తాను ఆయన, నేను నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంతేనా? మన పిల్లలంటే మనకి ఇష్టం కదండి, ఇష్టమే. భర్తకి ఎన్ని జాతులు బట్టలు కొంటారు మీరు చెప్పండి? ముక్కుతూ ములుగుతూ ఒక జాత. పిల్లలంటే బాగా ఇష్టం అనుకోండి 2 జతలు కొంటాడు, బాగా ఇష్టం అనుకోండి 3 జతలు కొంటాడు. దేవుడు నువ్వు వేసుకోవడానికి ఎన్ని రంగులు చేసాడు చెప్పండి? 1 రంగా, 2 రంగుల, 3 రంగుల, ఎన్ని రంగులండి, ఎన్ని రంగులండి. ఎన్ని వేసుకుంటావా వేసుకోండి ఆయన అన్నాడు. ఈ ఉదయకాలంలో నేను చెప్పేది ఒకటే, కనబడుతున్న ప్రతి దాంట్లోనూ ఎవరున్నారు? దేవుడు. కనపడుతున్న ప్రతి రుచిలోను దేవుడే, అనుభవిస్తున్న ప్రతి రుచిలోను దేవుడే, కనబడుతున్న ప్రతి రంగులోను దేవుడే, త్రాగుతున్న పాలల్లో దేవుడు, తింటున్న ఆహారంలో దేవుడు, పీల్చుకుంటున్న గాలిలో దేవుడు, వేసుకుంటున్న బట్టల్లో దేవుడు. ఎక్కడ లేడు దేవుడు? ఎక్కడ నిన్ను విడిచిపెట్టాడు చెప్పండి ఇప్పుడు నాకు? ఎక్కడంటే మనిషిని విడిచిపెట్టాడు దేవుడు? మనిషి అంటాడు ఇవన్నీ అనుభవిస్తూ కూడా ఏటోనాడు దేవుడు మమ్మల్ని చూడట్లేదు. చూడలేదా? చూడకపోతే అప్పుడే క్లోజ్ అయిపోయిన మన చరిత్ర. ఎక్కడ నిన్ను చూడటం మానేస్తే తల్లి గర్భంలో అవుట్, అటు నుంచి అంటే చూశాడు, నిన్ను నిలబెట్టాడు, నువ్వు కావాలని కోరుకుంటున్నాడు కనుక స్టిల్ ఇప్పటికీ కూడా మనం బ్రతుకున్నాడు. కారణం ఏంటి తెలుసంటే మనల్ని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు వెనక్కి వస్తున్నాడు. మర్చిపోతుంటే తల్లిపాల తర్వాత తింటున్న ఆహారమా, ఆ తర్వాత వచ్చిన మాంసాల, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న కన్నతండ్రి మన మీద పెట్టుకున్న ప్రేమ. ప్రేమకు నిలువెత్తు రూపం. ప్రేమ గురించి చెప్పాలంటే ఎవరో తెలుసండి? దేవుడే. బైబిల్ మీరు చాలాసార్లు చదువుకున్నారు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు రూపం ఇస్తే ఎవరిని నిలబెట్టాలో తెలిసే ముందు దేవుడినే. ఆయన తర్వాతేనండి ఎవడైనా ప్రేమ గురించి చెప్పాలంటే. కనుక దేవుని పిల్లలారా, తల్లి పాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదు, ఆ తల్లి పాల ద్వారా దేవుడి పైన మనకి ఏం పుట్టాలంట? నమ్మిక. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. అంటే దావీదు గారు దేవుడిని ఎప్పుడు నమ్మేశాడు చెప్పండి? ఇప్పుడు చెప్తున్నాను, దావీదు గారు దేవుడిని ఎప్పుడు నమ్మాడు? తల్లి పాలు త్రాగే నమ్మేశాడండి. మనకేటో వందల ప్రసంగాలన్నా నమ్మమను కదా. తల్లి పాలు త్రాగి నమ్మేశాడండి. ఇప్పుడు తల్లి పాలు తాగే నమ్మేశాడంటే అక్కడ మాంసం తిన్న తర్వాత ఇంకెంత బాగా నమ్ముంటాడు దావీదు గారు. ఏదైనా తల్లి పాలు సూపర్ అనుకుంటే జింక మాసం ఏంటి ఇలాగుంది అంతేనా? తల్లి పాలే సూపర్ అనుకుంటే కోడి మాసం ఏంటి ఇలాగుంది. అబ్బబ్బబ్బా నీకు స్తోత్రం ఆయన ఏం చేయమంటావు అనుంటాడు. అంతే కదండి. తల్లి పాలకే నమ్మేశాడంటే తర్వాత తిన్న అంతటిని బట్టి దేవుడిని ఎంత స్తుతించుంటాడు. ఇప్పుడు నిజంగా ప్రతి దాంట్లోనూ దావీదు గారు దేవుడిని చూశాడు. ఆకాశాన్ని చూడగానే దేవుడు కనపడుతున్నాడు. ఒకసారి దేహాన్ని చూసుకున్నాడు. దేహాన్ని చూసుకుని ఒక కీర్తన రాశాడు, 139 కీర్తన. అక్కడ ఏమన్నాడు? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును. ఎందుకు భయపడిపోయాడు? ఎందుకు భయపడిపోయాడు చెప్పండి? మీరు భయపడతారు ఎప్పుడు? ఇలాగేం చూస్తే భయపడరు. ఈ దేహాన్ని ఇలా కాదు చూడటం.
మీకు భయం రావాలంటే దేన్ని చూడాలి తెలుసా? మార్చికి వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు, బుర్రనెలా బద్దలకు బదలు కొట్టేసి ఇలా 2 పెచ్చులు చేస్తారు. అప్పుడు చూడాలి ఎలా కళ్ళెట్టి. దెబ్బతో ఎప్పుడు జగన్ చూడవేక నువ్వు. లోపల పేగులు, ఓ పక్క గుండె, ఓ పక్కన జీర్ణాశయం, ఓ పక్కన కిడ్నీలు, దానికి కనెక్షన్లు, దానికి వైర్లు, పైనేమో వెనకాల ఒక వెన్నుపూస, ఆ వెన్నుపూసలోంచి ఇట్లా అన్నిటికి బ్రెయిన్ కి కనెక్షన్. బాబు ఏంటిది గోళ, దేవా స్తోత్రం అని అప్పుడు అంటారు. దావీదు గారు ఇలా ఒకసారి చూసాడు, ఏంటండి ఈ బాడీ, ఏంటండి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకేమేస్తుంది. ఏం ప్రభా, అమ్మ గర్భంలో అలాగే వైర్లు వేసినప్పుడు ఒక వైరు మర్చిపోయావు అనుకోండి, నాకు చేయి పని చేయలేగా తెలుసా. తల్లి గర్భంలో వైర్లు వేస్తున్నప్పుడు ఈ పక్క వైరు మర్చిపోయాడు అనుకోండి, చేకేసే వైరు దేవుడు చేయలేస్తాడు పైకి. ఏంటి మీకు ఏం అర్థం అవుతున్నాడు చెప్పండి. దేవుడు పిచ్చండి మనం అంటే, పిచ్చి ప్రేమ దేవుడికి మనం అంటే. ఇది అర్థం చేసుకోకండి. దేవుడి దగ్గరికి రాడు, దేవుడు మాట వినడం, దేవుడికి పెట్టడం, దేవుడికి చేయడు. నేను వచ్చేసరికి అంటే కుర్రగాళ్ళు అదరగొట్టేస్తున్నారు పాటలు. ఇదే నాయన పబ్లిక్ మీటింగ్ లో పాడినట్టు కుర్రగాళ్ళు పాటలు అదరగొట్టారండి. ఎస్ఎల్ బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడుతున్నారు. బాబా అటు గాత్రం, ఎవరైతే పాటలు పాడారో వాళ్ళ గాత్రాలు ఎవరిని స్తుతించాయి ఈరోజు? దేవుడిని. దేవా నాకు తల్లి గర్భంలో పాలు ఇచ్చావు కదా, నన్ను నిలబెట్టావు కదా, నాకు అవయవాలు చేసావు కదా, నాకు గొంతెత్తి నేను నీకు పాడుతానని పాడుతున్నారు వాళ్ళు. మీరు అలా దేవుడి గురించి చెప్పారు, మీ దేవునితో చెప్తున్నారా? చెప్పండి, నేర్చుకోండి, ప్రకటించండి. దేవుడికి ఏదో ఒక రకం మీరు ఉపయోగపడండి. అంత ప్రేమించిన దేవుడిని కొంచెం ఎంతైనా ప్రేమించండి. ఆయనంత తిరిగి ఆయన ప్రేమించగలవండి మనం? మన వల్ల అవదండి ఆయన ప్రేమించినంతగా. కనీసం ఇంత ఏదో ఒకటి చేసి దేవ నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అనండి.